టీవీ భక్తి టీవీకి స్వాగతం. ఈనాటి మన భక్తి టీవీ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చీర్యాలలో కొలువైనటువంటి చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వేంచేస్తున్నాం. ఈ యొక్క దేవాలయం ఈసీఎల్ కు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈసీఎల్ నుండి చీర్యాలకు వెళ్లేటువంటి కమాన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి స్ట్రేట్ గా వెళ్తే మన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లేటువంటి రహదారి మనకు కనిపిస్తోంది. ఇక్కడ నుండి దాదాపుగా మనం ఈసీఎల్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. మనం దాదాపు 9 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చేసాం. మనకి రాగానే కీసరకు వెళ్లే దారిలో మనకు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి కమాన్ కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కమాన్. ఈ కమాన్ లో నుండి మనం దాదాపు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళినట్టయితే దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు టెంపుల్ కి వెళ్దాం రండి. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లేందుకు మనం ఫస్ట్ కమాన్లో నుండి ఎంటర్ అయ్యాం కదండి. అలా రోడ్డు నుండి వస్తూ ఉంటే మనకు వెళ్తున్న వైపుకి కుడి వైపుకి ఒక చిన్న కమాన్ కనబడుతోంది. ఈ కమాన్లో నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో మనకు దేవాలయం కనబడుతుంది. దేవాలయానికి వెళ్లేందుకు ఈ యొక్క కమాన్లో నుండి వెళ్తుంటే మనం దేవాలయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ స్వామివారి సన్నిధిలో సేద తీరేందుకు మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. మరి ఈ కమాన్లో నుండి వెళ్తుంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం మనకు వస్తుంది. ఎందుకంటే రోడ్డుకు ఒక వైపున నిండు కుండలా కనబడుతున్న చెరువు, మరోవైపున పచ్చని పంట పొలాలు, అట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం మరి స్వామివారి దేవాలయానికి రహదారి ఉంది. ఈ యొక్క దారి గుండా ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దాం. చీర్యాల గ్రామంలో లక్ష్మీ సమేత నృసింహస్వామిగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా మారినటువంటి చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో మనమున్నాం. ఓ భక్తుడి ఇంటి ఇలవేలుపుగా వెలిసి భక్తులకు ఆనతి కాలంలోనే దైవంగా మారిన ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో మొదట స్వామివారి పాదాలు మనకు దర్శనమిస్తాయి. ఈ స్వామివారి పాదాల వద్దనే వచ్చినటువంటి భక్తులు స్వామివారికి మొక్కులను చెల్లించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి లక్ష్మీ నరసింహ కృప చూపెట్టరా దేవుడా అంటూ మొక్కుతూ ఉంటారు. కార్తీక మాస దీపారాధన కూడా ఇక్కడ అత్యంత వైభవంగా సాగుతోంది. మరి ఈ యొక్క దీపారాధన చేసుకున్నటువంటి మహిళలు స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు మనము లోపలికి వెళ్దాం. ఈ యొక్క దేవాలయం అతి సుందరంగా, చాలా వైభవంగా, మరి లోపల అద్భుతంగా ఉంటుంది. అంతే అద్భుతమైనటువంటి మహత్యాన్ని చూపుతున్నారు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి వారు. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. మనం ఈ యొక్క ద్వారంలో నుండి స్వామివారిని ఒక్కసారి స్మరించుకొని అలా ముందుకు వెళ్దాం. మరి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్దాం. మండపంలోకి విచ్చేసిన వెంటనే మనకి కుడి వైపుగా విశ్వక్సేనుడు దర్శనమిస్తాడు. ముందుగా విశ్వక్సేనుడిని దర్శించుకొని అదేవిధంగా స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణకు వెళ్తారు. ప్రదక్షిణకు వెళ్లే చుట్టూ ప్రాంగణమంతా 10 అవతారాలలో స్వామివారు దర్శనాన్ని ఇస్తారు. ఎంతో అద్భుతంగా కళాకృండాలతో నిర్మించినటువంటి ఈ ఆలయం అందరి భక్తులను ఆకట్టుకుంటుంది. మరి అదేవిధంగా మండపంలోకి వచ్చిన వెంటనే ఎడమ వైపుగా ఆంజనేయ స్వామి మనకి దర్శనాన్ని ఇస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు ముందుగా విశ్వక్సేనుడిని ఆరాధించి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకొని మరి వెళ్తూ ఉంటారు. ఆలయంలో ఉన్నటువంటి ఈ యొక్క ధ్వజస్తంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ధ్వజస్తంభం వద్ద నుండి చేతిలో కొబ్బరికాయను పట్టుకొని
సంకల్పాన్ని చెప్పుకొని 41 ప్రదక్షిణలు చేసి ఆ కోరికను స్వామివారికి విన్నవించినట్టయితే 41 రోజుల్లోగా ఆ యొక్క కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ఎక్కువగా కళ్యాణం జరగనటువంటి వారు వచ్చి ఇలా మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అంతేకాదు విదేశాలకు వెళ్లాలని మొక్కులు చెల్లించేటువంటి విద్యార్థుల పాలిట కల్పతరువుగా మారాడు చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి. ఆలయంలోకి రాగానే వెంటనే మనకు ఇక్కడ విశ్వక్సేనుడు దర్శనమిస్తాడు. ఆ విశ్వక్సేనుడిని దర్శించుకొని మరి మనం ఒకసారి ప్రదక్షిణకు వెళ్ళిపోదాం. విశ్వక్సేన స్వామివారిని దర్శించుకున్న అనంతరం మన యొక్క ప్రదక్షిణ మొదలవుతుంది. ఈ యొక్క ప్రదక్షిణ చేస్తున్న మండపంలో మనం చూసినట్లయితే స్వామివారి 10 అవతారాలు మనం దర్శనం చేసుకుంటూ స్వామివారి ప్రదక్షిణను పూర్తి చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి మండపంలో మనం ఉన్నాం. నిజంగా ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని చూస్తుంటే స్వామివారి సాక్షాత్తు ఇక్కడ కొలువుతీరి ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ యొక్క గుడి అంతా కూడా రంగులతో ఎంతో అద్భుతంగా స్వామివారి 10 అవతారాలతో పాటు దేవాలయ మండపంలో మరి స్వామి లక్ష్మీ సమేతుడైనటువంటి స్వామివారి విగ్రహాన్ని అత్యంత అద్భుతంగా నిజంగా స్వామివారే ఇక్కడ కొలువుతీరి ఉన్నారా అన్నట్టుగా నిర్వహించారు. మనం స్వామివారి దేవాలయంలో చేసేటువంటి ప్రదక్షిణను విశ్వక్సేనుడి ఆరాధన నుండి ప్రారంభించుకున్నాం. అలా మనం మండపంలో చుట్టూ తిరుగుతూ 10 అవతారాలను ఇప్పటి వరకు తిలకించాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మూర్తిని దర్శించుకున్న తర్వాత మనం చుట్టూ వెళ్ళడానికి ఇంకా 10 అవతారాలలో పరశురామ అవతారము, రామ అవతారము, ఇలా అన్ని రకాలుగా ఉన్నటువంటి 10 అవతారాలను దర్శించుకోవచ్చు. నేడు స్వామివారి ప్రాంగణంలో మరి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇంతవరకు అత్యంత అద్భుతంగా జరిగాయి. ప్రతిరోజు ఈ యొక్క మండపము నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా స్వామివారి పూజా మహోత్సవాలతో అలరారుతూనే ఉంటుంది. చీర్యాలవాస గోవింద గోవింద, రమణ గోవింద గోవింద, శాంత స్వరూప స్వామి గోవింద గోవింద, కల్వ సిద్ధివాస గోవింద గోవింద. నమస్కరోమి వజ్రణాకాయ విద్మహే తీక్ష్ణదపుష్పాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. భవతి శతాయ పురుషదేంద్రియాయుష్యవేంద్రియే प्रतिष्ठ चीर्या लक्ष्मी नारायण परिपूर्ण कृपा कटाक्षदा फल सिद्धिरस्तु तथा शुभम भूयात्. जय श्रीमन्नारायण गोविंद गोविंद.
చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉప ఆలయాలుగా బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ దేవాలయాలు సైతం ఉన్నాయి. ఈ యొక్క దేవాలయాల వద్ద మనం ఉన్నాం. మరి నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ దేవాలయాల వద్ద అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఆడపడుచులందరూ అమ్మవారికి ఓడి బియ్యాన్ని పోస్తూ వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా వెనుక వైపుకు మనం వెళ్ళినట్టయితే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా మనకు దర్శనాన్ని ఇస్తారు. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వద్ద కళ్యాణం కానటువంటి వారు, నాగదోషం ఉన్నటువంటి వారు ఇక్కడ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తుల రాక ఎక్కువగా కావడంతో భక్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడ ఇదే ఆలయ ప్రాంగణంలో శివాలయాన్ని సైతం నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, శివ కళ్యాణాన్ని నిర్వహించేందుకు కూడా మండపాన్ని ఇప్పుడిప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. మరి మనం మళ్ళీ ఒకసారి దర్శనానికి వచ్చేసరికి ఇక్కడ శివుడు కూడా మరి శివ కేశవుల నిలయంగా ఇది మారబోతోంది. శివుడు కూడా మనకు భక్తుల దర్శనార్థం వచ్చేటువంటి అవకాశం ఉంది. భక్తుల కోరిక మేరకు మల్లారపు లక్ష్మీ నారాయణ గారు ఈ యొక్క దేవాలయాన్ని విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.